స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టుక, మరణం 2 కూడా భగవంతుడి సృష్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే, చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మైల అని చెప్పి, మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటారు? అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు. వాడు చచ్చిన తర్వాత వాడి పేరు పెట్టి పిలవరు. హ్మ్. బాడీని తీసుకుపోతాం తొందరగా, అవును. ఎత్తేయండి సాయంత్రం అవుతాను. ఒక ఇంట్లో శవం ఉంటే పాతకాలంలో ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు, ఊర్లోనూ వెలిగేది కాదు. బొట్టు విషయానికొస్తే ఈ మైలలో ఉండి పితృ కార్యక్రమాలు ఏదైతే 10, 11 రోజుల్లో ఉంటాయో ఇవన్నీ అయిపోయేదాకా ఆ ఇంట్లో వాళ్ళు కానీ, వారికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బొట్టు అనేది అసలు పెట్టుకోరు. ఎందుకని అలా? పెళ్ళి అయితే వాడు కట్టేది కాలుకు మెట్టలు తొడుగుతాడు, మెళ్ళో ఒక తాడేస్తాడు. ఈ మధ్యలో వీళ్ళు కొన్ని కల్పించుకొని వీళ్ళు డబ్బులు గుంజేదానికి నువ్వు ఆ తప్పు చేసినావు, బొట్టు పెట్టేసుకున్నావు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన ప్రళయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత 2025లో ఈ చేతబడులు ఇలాంటివి, చిల్లంగి, బాణమతి ఇలాంటి యొక్క ప్రయోగాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తోంది రాబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది. నిజంగా అలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా స్వామీజీ? మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట, వెనకబడిన చోట ఈ ఆదివాసీలు వాళ్ళు ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది, అవి 100 to 100%. ఒకవేళ నిజంగా అలా ఎవరైనా చేస్తున్నారు అని అన్నా కూడా, అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అని అంటే ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అది కంకణం లాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా స్వామీజీ దానికి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం, మంగళం. స్వామీజీ, భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా భగవంతుని నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా? నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. మొదలు పెట్టే ముందర ప్రార్థనతో మొదలు పెడతాం. యస్యాద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరస్యతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రే శరదిందు వికాసమందహాసం స్ఫురదింది వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యాన వనకేడికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది. దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు, అమ్మవారు అని ఒకడు పేరు పెట్టచ్చు, నారాయణుడు అని, శివుడు అని, అల్లా అని, జీసస్ అని. మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము, నిర్వికల్పము, నిశ్చలము ఒకటి ఉంది. అది సృష్టించినాక నీ కర్మను బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు. నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు. అడిగితే దొరికేది కొంచెం, అడగకుండా అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. దేవుణ్ణి నాకు లాభం జరగాలి, నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు, నేను నీవైపోవాలి, నీవు నాలో నెలకొనాలి, ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు ఆ బహుదానుగ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది.
అంటే మరి మనశ్శాంతి విషయానికొస్తే స్వామీజీ? మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మనశ్శాంతికి లోపిస్తుంది. కష్టానికి లోనైతున్నాడు. అవును. అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు. హ్మ్. శాంతంగానే ఉన్నాడు ఈడు. హ్మ్. కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది, ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు. ఆ! ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు. హ్మ్. ఫస్ట్ జనరల్ నెసెసరీస్ రోటీ, కపడా और మకాన్. అవును. ఈ 3 దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు. అంతే. కాస్త అయి దొరికినాక హ్మ్. కంఫర్ట్స్ కావాలా అంటాడు. ఫ్యాను, డబుల్ బెడ్‌రూము. అంతే. దానికోసం ఇంకా కష్టపడతాడు. 10 ఏండ్లు, 20 ఏండ్లు కూడబెడతాడు. హ్మ్. తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంకా కోరికలొస్తాయి. ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు. హ్మ్. తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు. అవును. ఇక్కడ వీడు చేసుకుంటున్నది. సరే, కంఫర్ట్స్ అన్నీ సమకూరినాయి. అంతటితో తృప్తి పడడు. హ్మ్. లగ్జరీస్‌కి పోతాడు. అవును. పార్టీలు పెట్టడం, ఖర్చులు చేయడం. హ్మ్. ఎవడో మనవడి బర్త్‌డేకు 10,00,00,000 ఖర్చు పెట్టేసి గ్రాండ్‌గా చేయడం. హ్మ్. లగ్జరీస్. దెన్ వాట్? హ్మ్. ఇంకేం లేదు ఇంకా అవును. తర్వాత. అవును. ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో, ఏ దొంగలు ఎత్తుకుపోతారో, ఏ ట్యాక్సోడొస్తాడో. హ్మ్. వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప, ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడా కల్పించలే. హ్మ్. ఉన్నంతలో నాకు దొరికింది ఏదో, దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నోడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి. హ్మ్. అది ఇడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు. ఆ! అక్కడే మనిషి అశాంతికి లోనైతా ఉన్నాడు. హ్మ్. మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రమూ సంబంధం లేదు. హ్మ్. స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పారు. నిజమే అనిపిస్తోంది. నిజంగా కోరికలు అసలు కోరనేకూడదు భగవంతుడిని. మేమే అతిగా ఆలోచిస్తున్నాం. అసలు ఆలోచించొద్దు. ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి. ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అదుపులోకి ఎలా కరెక్ట్ మా తెచ్చుకోగలుగుతాం? పరమాత్ముడు ఏ జీవికి ఇయ్యనంతటి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఆ! ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం. హ్మ్. కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా? ఆ! ఇది నాకు చేతనైతుందా లేదా? నేను దీన్ని సాధించుకోగలనా లేదా? హ్మ్. ఈ ఒక్క క్షణం ఆలోచించి హ్మ్. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు. హ్మ్. ఈ అక్కడ ఆలోచించడం లేదు మానవుడు. హ్మ్. తనకు శక్తికి మించిన కోరికలు కోరేసుకుంటాడు. అవును. కొంచెం కష్టపడతాడు. హ్మ్. ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు. కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తా ఉంటారు మానవులు. హ్మ్. అది వాని హద్దుకు మించిన కోరికలు. అవును. హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు? తీరలేదని బాధపడడం ఎందుకు? మేము చెప్పే పాయింట్ అది. హ్మ్. హ్మ్. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అంతా ఇక్కడికిచ్చి, ఇంత ప్రకృతినిచ్చి, ఇంత గాలినిచ్చి, అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు. హ్మ్. నువ్వు సక్రమంగా ఉండి రాపా అని. మీ తెలుగులో ఒక మంచి వర్డ్ ఉంది. ఏంటి స్వామి? చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం చేస్తే. అవును. ఎక్కడి నుంచో చనియన్, ఎక్కడికో పోయాను. వేదాంతమంతా ఆ చిన్న మాటలో ఉంది. హ్మ్. ఎక్ ఎక్కడ ప్రశ్న మొదలవుతుందంటే, ఎక్కడి నుంచి నేను వస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి పోతున్నాను? ఆ! వేదాంతమంతా ఇంకా అదే మంది. సనాతన ధర్మంలో వేదాంతమంతా ఆ పాయింట్ మీదనే ఉంది. హ్మ్. ఇంకా ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది, నరకం ఉంది. ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాం. మంచి చేస్తే సుఖంగా ఉంటాము. హ్మ్. ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు, నరక కష్టాలు 2 కూడా అతీతమైంది. మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత్య స్థితికి పోవాలా అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకొని వస్తున్నారు. రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామీజీ? ఎలా సాధ్యపడుతుందది మానవులకి? మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల. హ్మ్. దేని నుంచి విడుదల? హ్మ్. నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల. హ్మ్. ఒక తమాషా కథ ఉంది. ఆ! ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది. అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది. హ్మ్. ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా, బాదంలు పెడుతూ హ్మ్. దాని మాటలు వింటూ ఆనందించేవాడు. ఆహా!
దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని బంగారుతో ఈ రూమ్ అంతా పంజరం చేశాడు. మొత్తానికి పంజరమే. పంజరమే. దానికి నిన్ను ఇంత సుఖపెడతాడా కదా ఇన్ని రోజులు, ఇంకా నన్ను విడుదల చేయి అని అడిగింది. అమ్మ అంత డబ్బులు పోసుకున్నాను, నిన్నెందుకు వదులుతాను, నాకు రోజు నీ మాటలే కావాలా. ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పాయని వచ్చాడు. ఆ చిలకతో మార్నింగ్ 8ంటికి మాట్లాడి 8 to 9 పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు, అక్కడికి పోతా ఉన్నాను నేను, నన్ను తీసుకెళ్ళకూడదా అనింది. చిలకంటుందా? నేను వింటాను కదా అని. అంటే అమ్మ ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి తీసుకున్నాను. లేదు నీ భుజం మీద కూర్చొని వస్తానని. అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే, నేను రాని. ఇంకా సరే ఇటు రానిడని. సరే ఆయన ఏం చెప్పాడు అది నాకు వచ్చి చెప్పు. భాగవత కథలు వింటేనే పుణ్యం. ఆయన ఏం చెప్పాడో నాకు వచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకు వచ్చి చెప్పాలి కండిషన్. ఓకే. 10 days ఆయన ప్రవచనాలు ఈయన రోజు సాయంత్రం చెప్తాను. ఈ చిలకకు అర్థమైంది ఆయన పరమ జ్ఞాని. ఇంకా 11వ రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాడే, రేపు వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా చిలక నీకు రోజు చెప్పేశాను ఆయన చెప్పిందంతా, రేపు ఆయన జై శ్రీరామ్ అని వెళ్ళిపోతా అన్నాడు. సరే ఈ పొద్దు నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు నేను ఒక మాట అడిగానని, నేను అడిగిన మాట ఆయనకు చెప్పు అని. ఏం అడుగుతావు నువ్వు, నాకు మోక్షం ఎప్పుడు అని. ఈయన అనుకున్నాడు మోక్షం అంటే ఇది సత్యనాకు మోక్షానికి పోవాలా అని. ఆహా నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది, ఆయన తప్పనిసరిగా అడుగుతాను. ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీగ్ సర్దుకుంటా అంటే, ఈయన పెద్ద కోటీశ్వరుడు కదా, ఆ రూమ్లోకి ట్యాప్ కొట్టి నేను పలానా కూడా వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాపా ఏం సంగతి. మా చిలక మిమ్మల్ని ఒకటి అడగమనింది. చిలక అడగమనిందా? ఎప్పుడు ఏమి అసలు మీ ఇంట్లో ఎట్లుందా? నాకు ఇట్లా నచ్చింది కొన్ని తెచ్చుకున్నాను, దాన్ని ఎక్కడ పెట్టినావు? బంగారు పంజరం చేసినాను, దానికి ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను. ఏం చెప్పి ఏం అడిగిందండి? నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది. అడిగిందా అని కింద పడిపోయినాడు. ఎందుకు పడిపోయాడు? ఈయన చూస్తే కదలికలు లేవు, చచ్చిపోయాడు. ఈ రూమ్లోకి నేనే ఉన్నాను, నన్ను ఎక్కడ ఎవరేమంటారు అని వీడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే చిలక ఆత్రంగా అడిగింది. అడిగావా? ఆయన ఏం సమాధానం చెప్పినాడు? నీ ముఖం అడిగాను, నువ్వు ఏం ప్రశ్న అడిగావు? ఆ మాట అనగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు. ఆయన చచ్చిపోయినాడా అని అది కింద పడిపోయాడు. ఇది ఏమి కర్మరా, ఇది ఎక్కడ మోక్షము? ఇది ఈ అడగడం ఏంది, వాడు చావడం ఏంది, వాడు చచ్చినాడంటే ఇది చావడం ఏంది? ఇంత అద్భుతమైన చిలక అని పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొని వచ్చి నీళ్లు చల్లినాడు. నీళ్లు చల్లగానే పట్టని లేసి ఎగిరిపోయింది. ఆ గురువు గారు ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు. నన్ను పంజరంలో పెట్టినాడు, ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు, విడుదల ఎప్పుడు అని అడిగింది. అది వస్తే చిలక సచ్చినట్లు నటించు, వాడు బయటికి తీస్తాడు, నువ్వు ఎగిరిపో అనే సింబాలిజాన్ని ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు. మహాజ్ఞానులు ఆ స్థాయిలో ఉంటారు. ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడు ఇడిచిపెట్టాడు. ఇంకా టెక్నిక్గా చెప్పాలంటే ఇదర్ సే ఘాత్ గుమానా హై, మక్కర్ నికాల్నా హై తో ఉంగ్లీ తేడి కర్నా హై అంటారు. ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు ఆయన పడిపోయి చచ్చిపోయాడు అని. అంటే నువ్వు అట్లా చచ్చినట్లు పడితే నువ్వు బయటికి పోతావు అని. కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల. కానీ ఋషులు మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఎప్పటికైనా కానీ ఈ పునరపి జననం పునరపి చక్రంలో వద్దు. ఆ సంచితపు మూటను మోయలేకపోతాండాం, ఆగామిని నిలబెట్టలేకపోతాండాం, ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఈ ప్రారంధమును సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా. ఓకే, నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, ఇంకో జన్మ. ఆ సంచితపు మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే ఆగామి లేదు, సంచితం లేదు. జై శ్రీరామ్. పునర్జన్మ ఉంటుందా స్వామీజీ? 100%. మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా? అది మానవుడిగా ఉండొచ్చు, ఇంకోటిగా ఉండొచ్చు,
కోట్లలో కోట్లలో ఒకళ్ళకి హ్మ్. పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది. హ్మ్. ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వజన్మలు, రాబోయే జన్మలు ఒక్కొక్క 2, 2 జన్మలు చూపిచ్చాడంటే చాలు. హ్మ్. మనం ఈ వర్తమాన జన్మను బతకలేము. హ్మ్. ఎందుకంటే అయ్యో! నేను అట్లుంటినా, ఇట్లుంటినా ఆ హ్మ్. జన్మల్లో అని హ్మ్. దాని గురించి ఆలోచన చేస్తూ, రాబోయే జన్మలు ఇట్లుంటాయా అనుకుంటూ, ఈ ఆ! ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. హ్మ్. అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు. ఓకే. ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మలు లేవు, మీదంతా ఏం సంస్కృతి అని ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికాయి. హ్మ్. ఎన్నో చోట్ల ఆ 6, 7 ఏళ్ల అమ్మాయి ఆ! నేను ఫలానా అని ఫలానా అని. వాళ్ళకి ఎవరికీ తెలియని భాష మాట్లాడుతా ఉంటే, అవును. అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి హ్మ్. 6, 7 నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలిసినోడు కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతాంది అని హ్మ్. ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు పలానా, నా దేశం పలానా అని చెప్తే, హ్మ్. అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు. హ్మ్. వాళ్ళనందరినీ గుర్తుపెట్టింది. ఓకే. గుర్తుపట్టాడు పిల్లవాడు. ఆ! ఆ! ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసోళ్ళ దగ్గరకొచ్చి, ఈడే నన్ను చంపింది అని చూపిచ్చాడు. హ్మ్. "నువ్వు బతికే ఉండవు కదరా! నువ్వు పిల్లోడివి వాడిని చంపావంటే పూర్వజన్మలో నేను పలానా ఊర్లో ఉన్నప్పుడు ఈవిడు చంపాడు. ఈ ఊరికి పొద్దొచ్చాడు. నేను ఇక్కడ పుట్టి ఉన్నాను." ఇట్ ఈస్ రికార్డెడ్. హ్మ్. వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్టు. ఆ ఊరికి తీసుకెళ్లారు. ఆ ఊర్లో ఎవడు హత్యకు గురి కాబడ్డాడు, చంపినోడు ఎవడు? హ్మ్. వాడి గుర్తులు అన్నీ ఉండే అదే ముఖం, అదే గుర్తులతో వీడున్నాడు. ఆ! అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి స్మృతులు గుర్తుండడం వరకేనా? లేదు అనంటే చాలామంది అవి అట్లా ఉండబట్టి హ్మ్. ఎంతోమంది మామూలుగా ఉన్న వ్యక్తి సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ మహానుభావుడుగా మారిపోతాడు. అవును. అవును. రమణ మహర్షి హ్మ్. 12 ఏళ్ల వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు. హ్మ్. అక్కడ అందరూ తిరువన్నామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు. ఆహా! ఆ పర్టిక్యులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి హ్మ్. ఎవరో ఒకాయన సంచి పట్టుకొని వస్తాంటే, "నువ్వు ఎక్కడి నుంచి వస్తాండావు మామ" అని ఈయన అడిగాడు. హ్మ్. "నాన్ అరుణాచలం పోయిటి వందడా" అన్నాడు. ఆ! తిరువన్నామలై అనలే. ఆహా! అరుణాచలం అన్న ఆ ఒక్క శబ్దం ఆ మహానుభావుడికి వినపడంగానే, నా డెస్టినేషన్ అది కదా! నేనెందుకు ఇక్కడ ఉన్నానని, వీడు పోతున్నాడు వెతకద్దండి. ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు. 12 ఏళ్ల వయసులో అట్లా రాయగలరా? లేదు. సో, ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి 90% సాధన చేసి పరిపక్వమైనాడు. హ్మ్. హ్మ్. ఆ బ్యాలెన్స్ 10% మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు. హ్మ్. దాన్ని ఆయన సార్థకం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు. స్వామీజీ, ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో కృతజ్ఞతా భావంతో ఉండాలా? మనకింతటి జన్మ ఇచ్చి, మనం ఇలాంటి పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏం చేసినా దాన్ని తరిగించుకొని అంటే మనం దాన్ని తగ్గించుకొని మోక్షం పొందడం కోసం ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకునేటట్టుగా ఉండాలా? లేదు అంటే మనం చేసే తప్పులకు ఆయన విషయంలో భయపడుతూ ఉండాలా ఎంతసేపు? ఎలా ఉండాలి? ఓ తండ్రి దగ్గర బిడ్డలు ఏమన్నా తల్లి దగ్గర బిడ్డలు భయపడతారా? లేదు. సేమ్. హ్మ్. ఆయనది అన్‌కండిషనల్ తల్లి ప్రేమ ఎట్లనో దానికి మించిన ప్రేమ. హ్మ్. ఆయన అని అంటున్నాం. అది అనాల న్యాయంగా అయితే. హ్మ్. ఇది నా స్త్రీ, నా పురుష, నా నపుంసకః. హ్మ్. సమ్ సూపర్ పవర్. దాన్ని మనం పరబ్రహ్మ అన్నాం. మన హ్మ్. హ్మ్. సనాతన ధర్మం. ఆ! అది ఒకటి ఉంది. ఆయన ఆ ఇచ్చిన విచక్షణతో నువ్వు మంచిగానే ఉండిపోతావంటే హ్మ్. నీకు ఈ సమస్యలే రావు. హ్మ్. రెండవది ఆయన దగ్గరికి పోయి మనం కోరికలను అడగడం అనేది వేస్ట్. హ్మ్. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన. "ఓ కబ్ అవును. దేగా, తబ్ దేగా, కిత్నా దేగా, ఉత్నా దేగా, కహా దేగా, వహా దేగా, కైసా దేగా, వైసా దేగా." హ్మ్. సిరితా వచ్చును నారికేళంబుల జలంబులు పోలే, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు పోలే అని మీకు ఒక పద్యం ఉంది. అవును. టెంకాయని ఒక దినం కోస్తే దాంట్లో నీళ్లుండవు. హ్మ్. రెండో దినం కోయండి ఫుల్లుగా నీళ్లుంటాయి. హ్మ్. ఎవడు ఎక్కడి నుంచి దానికి ఆ నీళ్లు అందిస్తన్నాడో, వస్తే ఆయన కరుణ ఉంటే అట్లా వచ్చేస్తుంది. హ్మ్. నీ దరిద్రం ఉంటే ఏనుగు మింగిన వెలగపండులాగా పోతుంది. ఏనుగు ఎలగపండు అట్లే మింగేస్తుంది. ఆ! టట్టీలో అట్లే వదిలేస్తుంది. హ్మ్. కాయగానే ఉంటుంది. కానీ పగలగొడితే లోపల గుజ్జు ఉండదు. హ్మ్. ఏనుగు మెటబాలిజము ఆ గు ఆ ఎలగపండుకు తొడిమె దగ్గర గ్యాప్ ఉంటుంది. అవును. అవును. ఆ తన పొట్టలో జరిగే ఒక ఒత్తిడితో, ఆ వేడికి హ్మ్. ఆ లోపల గుజ్జు ఆ తొడిమెని పుష్ చేసేసుకొని బయటకొచ్చేస్తుంది. బయటికొచ్చేస్తుందా? ఆ! కాయగా. ఓహ్! అది అట్లా. ఓకే. హుహుహు.
స్వామీజీ ఇప్పుడు అసలు కోరికలు లేని స్థితే ఉండాలి అని చెప్పన్నాము. మనం చేసుకున్న సంచిత కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నాము. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ కర్మ లేదు, ఏమీ లేదు, ఇవన్నీ ఏది లేదు అని చెప్పి డబ్బు, డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఎంతసేపు మనం ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేదే తప్ప ఇది ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు. నిజంగా ఇలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు దైవానికి భయపడుతూ ఉండాలి అంటారా? మనం వాళ్ళను భయపడుతూ ఉండు అని చెప్పాల్సిన పని కూడా లేదు. హ్మ్. మొన్న ఒకసారి కడతాల్లో స్వామినారాయణ అధ్యక్షుల వారు వచ్చారు అక్కడికి. హ్మ్. స్వామినారాయణ సంస్థ చాలా పెద్దది. ఆ అధ్యక్షుల వారు ఏదో పని మీద పోతూ హైదరాబాద్‌లో వీళ్ళ పిలుపుని ఆహ్వానించి వచ్చారు. హ్మ్. ఆయన వచ్చి రాగానే ఆయన హిందీలో చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్‌లేట్ తెలుగులోకి చేశారు. హ్మ్. మీలో ఎవరైనా పోయేటప్పుడు ₹1 తీసుకొని పోతారా? వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. హ్మ్. 30, 40 వేల మంది కూర్చొనున్నారు. ఒక్కడు చెయ్యి పైకెత్తలే. హ్మ్. సో, ఎవరీబడీ నోస్ పోయేటప్పుడు మనము ఏమి తీసుకెళ్ళం. అది మీ తెలుగులో ఉంది. అవును. వచ్చేటప్పుడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు అని ఎవడో సినిమా పాట పాడతాడు. అవును. తో హమ్ హాత్ మే లేకర్ కుచ్ నహీ ఆయా. మనం చేతిలో తీసుకొని ఏమీ రాలేదు. హ్మ్. ఇట్లా చేతులు పట్టుకొని వచ్చినాం. హ్మ్. మూసిన చేతులతో వచ్చాం. చేతులు తెచ్చడం మొదలుపెట్టాం. హ్మ్. పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాన్నాం. హ్మ్. అలెగ్జాండర్ 3 వంతుల భూమినంతా ఆక్రమించుకున్న మహానుభావుడు. ఆఖరికి భారతదేశం వచ్చినాక ఈ సంస్కృతి తెలిసింది ఆయనకు. ఎట్లా తెలిసింది? ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఈయన టెంట్ బయట కొంచెం దూరంలో. హ్మ్. తన సైన్య అధ్యక్షుడిని పిలిచి, "దేనికిరా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కనుక్కొని రా" అన్నాడు. ఈళ్ళు పోయి ఒకడు ఒకనికి భూమి అమ్మాడంట. హ్మ్. ఈ భూమి కొనుక్కున్నోడు దున్నుతూ ఉంటే లంక మిద్దలు దొరికినాయంట. హ్మ్. ఆహా! డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు. హ్మ్. ఎవరో అందరూ భారతదేశం అంటే ఏమో ఏమో గొప్పదని మా గురువుగారు అరిస్టాటిల్ చెప్పారు. హ్మ్. ఇంతేనా ఇక్కడోళ్ళు అన్న. అయ్యా నేను చెప్పేది పూర్తిగా ఇను. ఆ! వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసునా అన్న. హ్మ్. ఇది నాది కాదు నీది, నీది కాదు నాది అని కొట్టుకుంటున్నారు. ఆ! నువ్వు నాకు భూమి మాత్రమే అమ్మావు. భూమిలో నిధి నాకు దొరికింది. ఇది నాకు సంబంధం లేదు. హ్మ్. ఒకప్పుడు నువ్వు యజమానివి. అవును. మీ తాత ముత్తాలు ఎవరో నీకోసమని పెట్టినారక్కడ. హ్మ్. అది నీకు చెందాలా నువ్వు తీసుకో అని. హ్మ్. లేదు లేదు నీకు అమ్మేశాను గదా! భూమిని అమ్మినానంటే భూమి పైది, భూమి లోపలిది అంతా నీకే. నేనెందుకు తీసుకుంటాను? తీసుకోను అని కొట్లాడుతాండారు. హ్మ్. ఆ ధర్మ సూక్ష్మం ఎరిగిన వాళ్ళిద్దరు అయ్యేవాళ్ళు అంటే, హ్మ్. ఇంత ధర్మం ఆచరించే ఈ భారతదేశాన్ని ఇంక నేను ఆక్రమించలేను అని వెనక్కు పోతూ జ్ఞానం వచ్చేసింది. అవును. చచ్చిపోయేటప్పుడు వీలరామ రాస్తాడు. ఆ! నేను చనిపోయినాక నా కఫిన్ నుంచి నా చేతులు 2 బయట పెట్టి హ్మ్. ఊరేగిస్తూ తీసుకెళ్ళి నన్ను దహనం చేయండి అదే దఫన్ చేయండి అన్నాడు. ఆహా! జనాలందరూ ఇది శాస్త్ర విరుద్ధము. ఆ! శవం చేతులు బయటికి పెట్టడం ఏంటి? ఆ! కణాలు పెట్టి. అసలు మా గురువుగారికి బుద్ధి ఉందా? ఆయనే ఎట్లా ఒప్పుకున్నాడు? అవును. అని కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి పోయారు. హ్మ్. పోయి అడిగారు. స్వామి మీరింత తెలిసినోళ్ళు హ్మ్. శవాన్ని పెట్టెలో పెట్టి మేకులు కొట్టేస్తాం. ఆ పెట్టెని దింపేస్తాం మన సంప్రదాయము. ఈ కణాలు 2 పెట్టి ఆ 2 చేతులు బయటికి పెట్టినారెందుకు అని. హ్మ్. ఒరేయ్! మనకంతా వాడొక సందేశం ఇస్తాన్నాడురా. 3 వంతుల భూభాగాన్ని జయించి కోట్ల, కోట్ల, కోట్ల రత్నరాసుల సంపదను సంపాదించాను. హ్మ్. పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతాండాను అని మనకు నేర్పిస్తున్నాడురా. ఓహ్! అది చూసి మనం నేర్చుకోవాలి. హ్మ్. వాడంత క్రూరుడైనప్పటికీ ఆఖరిన వానికి జ్ఞానం కలిగింది. ఈ భూమి అట్లాడిది హ్మ్. అని మన భరత భూమిని వాళ్ళు మెచ్చుకున్నారు. అటువంటి దేశంలో మనం పుట్టి, అవును. మనం గూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. హ్మ్. డబ్బు, డబ్బు, డబ్బు. డబ్బు. అవును. గబ్బు, గబ్బు, గబ్బు. హ్మ్. ఒకప్పుడు గుండెలు డబ్బు, 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 డబ్బు అని కొట్టుకునేది. ఇప్పుడు డబ్బు, డబ్బు, డబ్బు అని డబ్బు అని. కొట్టుకుంటాంది. అవును.